హలో అండి. ఫంక్షన్‌లో చేసే బ్రెడ్ హల్వా చాలా రుచిగా ఉంటుందండి. తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. ఆ హల్వాని ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తో తయారు చేసుకోవచ్చు. 8 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఒక గంట పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి. ఇలా గట్టిగా తయారవుతాయి డ్రైగా. ఇప్పుడు వీటిని ఒక 4 సమాన భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా గంట పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్‌లో వేయించుకునేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందన్నమాట బ్రెడ్ పీసెస్ అన్నవి. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంతా వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ పీసెస్ కళాయిలు ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకుని రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. అన్ని వైపులు ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ సమానంగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా మంచి రంగు వచ్చింది అనగానే వెంటనే తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వీటిని వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ కూడా వేయించుకుని మనం టిష్యూ పేపర్ మీద ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి ఇలాగా. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మొదటిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగడానికి కాస్త టైం పడుతుంది కనుక ఇలా జీడిపప్పు ఎప్పుడైతే మనకి కొద్దిగా వేగింది అని తెలుస్తుందో వెంటనే కిస్మిస్ కూడా వేసుకోండి. ఈ రెండు కూడా బాగా వేయించుకున్న తర్వాత వెంటనే తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. చాలా రుచికరంగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే వెడ్డింగ్ స్టైల్లో ఈ బ్రెడ్ హల్వా అన్నది తయారు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ తీసేసుకుని ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో నీళ్లు కూడా పోసుకుని పంచదార పూర్తిగా కరిగించుకుని గులాబ్ జామ్ పాకంలా వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తరువాత ఎప్పుడైతే మనకు గులాబ్ జామ్ పాకంలా వస్తుందో కాస్త జిగురుగా రావాలి. మరి వాటర్లా ఉండకూడదండి. మనకి ఇలా ఎందుకు నురగలా వచ్చిందంటే ఆల్రెడీ మనకి ప్యాన్లో నెయ్యి ఉంది కనుక. చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగంత కుంకుమ పువ్వు వేసుకోండి. ఇలా కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ఇలా రెండు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బ్రెడ్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా నూనెలో వేసేసుకోండి. ఈ పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకుని చక్కగా పాకం పీల్చేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసిన తర్వాత పైనుంచి కిందకి కూడా కలుపుకోండి. కాసేపటికి ఈ బ్రెడ్ పీసెస్ అనేవి పాకాన్ని మొత్తం కూడా పీల్చేసుకుంటాయి. అప్పుడు మనం గరిటతోనే చిన్న చిన్న ముక్కల్లా అయ్యేంత వరకు కూడా ఇలా మనం కలుపుకోవాలి. చూడండి కాసేపటికి ఇలా ముక్కల్లా తగులుతూ ఉంటుంది కదా, మనకి ఇలా గరిటతోనే వెదుపుకుంటూ కలుపుకోవాలి. చూడండి మరీ మెత్తగా కలపొద్దండి. అక్కడక్కడ చిన్న చిన్న పీసుల్లా ఉంటే మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ రుచిగా ఉంటాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు 1/4 కప్పు పోసుకోండి. ఈ విధంగా ఇలా పాలు పోసిన తర్వాత మరొకసారి అంతా కూడా ఇలా కలుపుకోండి. చూడండి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పూర్తిగా నెయ్యి కలిసేలా కలుపుకుని నెయ్యి అంచుల వెంట మనకి కనిపించేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి. సింపుల్గా అలానే ఈజీగా ఈ బ్రెడ్ హల్వాని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే నెయ్యి మనకి అంచుల వెంట కనిపిస్తుందో వెంటనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే. ఈ బ్రెడ్ హల్వా మనం ఇలా చేసుకుని బయట పెట్టినా కూడా 2 రోజులైనా పాడవదండి. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా ఒక 3-4 రోజులు కూడా తినొచ్చు అన్నమాట. చూడండి సింపుల్గా అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీడియోని ఇస్తే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.